పొగడ్తలు ఎవరికైనా అవసరం, కుక్కకు కూడా అవసరం. మా ఇంట్లో కుక్కలు ఉన్నాయి. సుమంత్కి బాస్ మీ పేరు, బాస్ యూఆర్ ఎ గుడ్ బాయ్ అంటే అండర్స్టాండ్ చేసుకుంటాయి, అప్పుడు వింటాయి, లేకపోతే తాడు కట్టనివ్వు. అంటే వాటికి కూడా ఇష్టమే. పొగడ్త ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ లేరండి. నాకు రమణ ఒక సామెత చెప్పాడు. ఒక రాజుగారు నాకు పొగడ్తలంటే చాలా అసహ్యమయ్యా మంత్రివర్య అన్నాడు. ఏమండి, పొగడ్తలు ప్రతి వాళ్ళకి కావాలి కదండి అన్నాడు. కానీ పొగడ్తలు చాలా చెడగొడతాయి, పొగడ్త మంచిది కాదు అన్నట్టు. పొగడ్తలకు లొంగని వాళ్ళు అక్కడ కూడా ఈ ప్రపంచంలో లేరండి అన్నట్ట మంత్రి. నీ వల్ల కాదు, ఎవడో ట్రై చేయి అంచేత ఒక 5-6 మాసాలు టైం పెట్టుకున్నాడు. అనేక సందర్భాల్లో పొగుడుతున్నాడని ఈయన కనిపెడతాడనే ఉద్దేశంతో ఆయన తెలివితేటలన్నీ ఉపయోగించి మరి ఆ శిస్తులు వసూలు చేయడంలో చాలా గొప్పగా ఉంది. అది గొప్పగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు. అంటే గొప్పగా ఉందయ్యా శిస్తులు వసూలు చేసుకోవడం అంటే, ఎవరికన్నా పాటలు పండకపోతే కొంచెం రిమిషన్ ఇస్తున్నాం, దాన్ని పొగడాల్సిన అవసరం ఉంది, న్యాయమే కదా. పాపం లేకపోతే వాళ్ళు ఎట్లా తింటారు? ఈ పొగడతలు నా దగ్గర కుదరవు, నువ్వు పొగుడుతున్నట్టు ప్రయత్నిస్తున్నట్టున్నావు, మన ఇద్దరి మధ్య ఉంది కదా గేమ్ అని. ఇలా అనేక ప్రయత్నాలు చేశాడు అతను. చేసి ఇట్లా కాదు ఈయన సంగతి, ఈ రాజుగారి సంగతి తేల్చాలని ఏం చేశాడంటే, మహాప్రభో మీరు ఎప్పుడు ఏ పొగడ్తకి లొంగరు సార్. నేను 6 మాసాల ట్రై చేశాను, నా తెలివితేటలని ఉపయోగించాను, మీ రాజ్యానికి ఉపయోగించకుండా మీ పొగడ్తల కోసం ఉపయోగించాను, నా వల్ల కాలేదు అన్నాడు. అది తెలుసుకుందా ఇప్పుడు నువ్వు? వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్ అన్నాడు. ఇదేనండి పొగడతా అన్నాడు. ఇదేనండి పొగడతా అన్నట్టు. అందుకని పొగడ్తకి కాస్తైనా లొంగని వాళ్ళు ఎవరు లేరు, ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్. అందుచేత భర్త భార్యని ఇవాళ నువ్వు చాలా ముచ్చటగా అన్నావు ఈ చీరలో అంటే హాయిగా ఆనందంగా ఉంటుంది. అదే సిమిలర్లీ భర్త, అలాగే బిడ్డ, అలాగే బయట ప్రపంచం, స్నేహితులు, బంధువులు, ఇంకోళ్ళు, రాజు, మంత్రి, ఎవరైనా సరే. మంత్రి గారు మంచి పని చేస్తున్నారు రాజ్యంలో అంటే, మంచి పని చేస్తున్నా తిట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు, చెడు పని చేస్తే తిట్టేవాళ్ళు ఉంటారు. ఆ చెడు పని చేస్తే వచ్చి చెప్పచ్చు కదా, ఇట్లా పేపర్లో తిట్టడం ఎందుకు అంటారు కొంతమంది. నేను ఒక పిక్చరు ఒప్పుకోకూడని పిక్చర్ ఒకటి ఒప్పుకున్నాను నేను 20 సంవత్సరాల క్రితం. తిరుపతి నుంచి వస్తూ ఏదో ఫంక్షన్కి వెళ్ళి వస్తూ రైల్వే గేట్ దగ్గర ఆగాను. కాళ్ళు లేని ఒకతను బాబా కాళ్ళు లేనివాడు అన్నాడు. రూపాయి ఇచ్చి అతను ఏం చేస్తున్నాడంటే, ఆ గేట్ ఆ పక్కన ఒక 20 మంది ఉన్నారు, వాడు బ్యాచ్. వాడిని పిలవడానికి ట్రై చేస్తున్నాడు. నా తత్వం ఏంటంటే, నేను 20 రూపాయలు సేవ్ చేసుకున్నట్టు అవుతుంది, వీడితో కొంచెం మాట్లాడితే నాలెడ్జ్ కూడా వస్తుంది నా యాంగిల్ స్వార్థం. నువ్వేంటిరా, నువ్వు ఎంత పుచ్చుకుంటావు, ఎంత ఇస్తారు, డబ్బున్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళు తేడాలు ఉన్నాయా, ఎవరు ఇస్తారు, ఎవడు పొమ్మంటారు, ఇప్పటికి ఎంత పోగు చేసుకున్నావు, ఎంత బ్యాంకులో చేసుకున్నావు, ఏం చేస్తావు అంటే, ఒక 25,000 రూపాయలు వేసుకున్నానండి. మరి ఎప్పుడైనా తాగుతావంటే, మరి ఎప్పుడన్నా కొంచెం అప్పుడప్పుడు తాగుతారంటే, మరి నీ కుంటివాడు నీ సెక్స్ లైఫ్ ఏమిటి అని అడిగాను. మా వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు సహాయం చేస్తారు, అది కూడా ఉంటుంది అప్పుడప్పుడు అన్నాడు. అంటే ఇంత డీటెయిల్డ్గా చెప్పాడు. ఏంటి నాగేశ్వరరావు గారు లాంటి వాడు నన్ను ఇన్ని ప్రశ్నలు వేస్తున్నాడు, ఇంత దగ్గరగా తీసుకుని మాట్లాడుతున్నాడని అతి సంతోషం కొద్దీ చెబుతున్నాడు అనమాట. అయ్యా మీరు ఇంత చదువుగా ఉంటున్నారు, నేను నీ అంత పేదాడిని ఒకప్పుడు అన్నాను. ఇంకా సంతోషించాడు. నిజమే కదా, ఒక్కటి చెబుతాను మీకు కోపం రాదు కదా అన్నాడు. ఒక పెద్ద హీరో పెద్ద ఆయనతో నేను యాక్ట్ చేయాలని పొగిడాడు మిమ్మల్ని బుక్ చేసే ముందు 6 మాసాల ముందు. మిమ్మల్ని తర్వాత బుక్ చేశారు, డబ్బు ఎక్కువ ఇచ్చారు, లేదా ఆయన పొగిడారు, ఏదో కారణం తెలిపోయింది. ఆ కథలో మీకు సరిపడా మీకు న్యాయం చేయగల పాత్ర లేదు, వాడిది డామినేటింగ్గా ఉంది. మేమంతా బిచ్చగాడు అంతా చేరి నాగేశ్వరరావు గారు ఎక్కడ, వైపన్నారాయణ ఏంటి, ఆ దేవదాస్ ఏంటి, ఆ బాలరాజు ఏంటి, ఆ మోగ మనసులు ఏంటి, ప్రేమనగర్ ఏంటి, ఆ ప్రేమాభిషేకం ఏంటి, ఆ ధర్మదాత ఏంటి, ఆ బాటసారి ఏంటి, మాట్లాడకుండా యాక్ట్ చేశాడు బాటసార్లు. ఇటువంటి యాక్టర్ పోయి ఈ డబ్బు కోసం ఈ గడి తినాలా? చేదా నాగేశ్వరరావు గారు కూడా అందరితో వాడు సమానమయ్యాడు అనుకున్నారు. మేమంతా ఇట్లా అనుకున్నాం సార్, మీరు ఇది చెప్పడం మీకు కోపం తెప్పించారు. కోపం తెప్పించలేదురా, నాకు కూడా తెలుసు లోపల, ఇది నేను చెప్పుకోలేను కదా, నేను అట్లా వలలో పడిపోయాను, లేకపోతే ఏదో పని చేసేతో కూడా పని చేస్తే పర్వాలేదు అనుకున్నాను. నేను చేసిన తర్వాత రియలైజ్ చేశాను, నువ్వు నిజమే చెప్పావు, అబద్ధం చెప్పలేదు. నాకు ఇవ్వడానికి హక్కు లేదు, కానీ నాకు నట సామ్రాట్ అని బెజవాడలో ఎవరో ఇచ్చారు, పద్మశ్రీ అని ఎవరో ఇచ్చారు, పద్మభూషణ్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు, లేకపోతే అవార్డు వీళ్ళు ఇచ్చారు. అప్పటికి దాదా పాల్కేను ఈ కాళిదాస్ కౌస్తుభు ఇవన్నీ రాలేదు. పద్మభూషణ్, పద్మశ్రీ, నట సామ్రాట్ ఇవన్నీ
నీకు ఇవ్వాలని ఉంది, ఇంత నిజం చెబుతున్నావు కాబట్టి బిచ్చగాడు అయ్యండి. ఐఎమ్ సో హ్యాపీ అన్నాను. దానికి ముందే నేను రాశాను. వాళ్ళు మద్రాసులో 63లో నేను ఇక్కడికి వచ్చాను. అక్కడ జర్నలిస్ట్కి నేను అంకితం చేశాను ఇవి కొన్ని వాళ్ళని రాసేది. అనేక మంది కవులు మాటలు మనం ఉచ్చరించాం కదండి, కొంత ఉంటుంది ఆ వాసన నాలో. చప్పట్లు కొడుతుంటే నా పద్యానికి వన్స్ మోర్ కొట్టాడని చెప్పుకోవడం కూడా ఒక ఘనత కదా. వన్స్ మోర్ అంటే మరొకసారి, అది అద్భుతంగా ఉంది, మరొకసారి ఉచ్చరించండి అని చెప్పడమే కదా. ఇనవే మరొకసారి పాడండి, మరొకసారి యాక్ట్ చేయండి అని చెప్పడమే కదా ఇది. కొంతమంది వేళాకోవడానికి కూడా వన్స్ మోర్ అంటారు, విమర్శించేవాడు కూడా. ఇప్పుడు వేళాకోవడం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది హీరోలు పనిచేస్తే రెండో హీరోలు తాలూకు వాళ్ళు మన సినిమా థియేటర్లో చాలా బాగుంది లేరా రండి రండి అంటాడు. అంటే ఏంటి, బాగాలేదని అర్థమే కదా. ఇది బాగున్నా కూడా అట్లా అంటారు వాళ్ళు. కావాలంటే జనాలు లేచిపోతున్నారని నలుగురు అనుకోవాలని తెలివితేటలు వాళ్ళు ప్రదర్శిస్తారు అనమాట. ఇట్స్ ఎ పాయింట్. అంచేత పొగడ్తలు ఎప్పుడు ఎంత మీరు సముదాయించుకున్నా పొగడ్తలు అవసరం. చిన్నపిల్లలు చూడండి, మా బాగా నడుస్తున్నాడు కమరా అంటే ఇంకా హుషారుగా నడుస్తారు కదా. వాళ్ళకి పొగడ్తంటే తెలియదు కదండి. పొగడ్తనేది ఎవరికి కూడా, రైట్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ టు ది లాస్ట్ చైల్డ్ హూ డజంట్ నో హౌ టు స్పీక్, వాళ్ళకి పొగడ్త అనేది అవసరం లేకుండా ఉండదు. అది ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇస్తుంది. కానీ అది అవి చేస్తుంది, ఇది చేస్తుంది. ఇది పొగడ్త పంచదార చిలకలు తినిపించినట్టుంటుంది కానీ కొవ్వెక్కిస్తుంది. విమర్శ చేదు గుడికలు తినిపించినట్టుంటుంది కానీ అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇది ఎప్పుడు రాశారంటే, త్యాగమూర్తి వేషాలు అనేక వేషాలు వరుసనే ఒక సంవత్సరంలో అన్నీ కలిసి వచ్చాయి. బాగా నేనంటే ఇష్టంగా ఉండేవాడు రమణ. ఇష్టంగానే ఉంటూనే ఇలా చక్కగా మీలాగా మాట్లాడుతూనే ఈ నాగేశ్వరరావు గారి త్యాగమూర్తి వేషాలు మానుకోవాలి అని రాశాడు. ఇట్ వాజ్ రైట్ 100%. ఏమైందంటే ఆ మూర్తి వేషాలు సంవత్సరానికి ఒకటి వస్తే బాగానే ఉంటుంది. 20 స్నేహితుడి కోసం సాక్రిఫైస్ చేయడం, వాళ్ళ ఇంట్లో వచ్చిన ఇబ్బందుల కోసం సాక్రిఫైస్ చేయడం, లేకపోతే నా చెల్లెలు కుండ మార్పిడి కోసం మరి నేను ఎవరినో పెళ్లి చేసుకోవాల్సి వచ్చి ఆ చెల్లెలు పెళ్లి కోసం తల్లిదండ్రులను సాటిస్ఫై చేయడం కోసం లవర్ని సాక్రిఫైస్ చేయడం, ఇటువంటివి నాకు కొన్ని పిక్చర్లు ఉంటాయి. అటువంటిది సంవత్సరానికి ఒకటి వస్తే బాగుంటుంది కానీ వరుసనే 5 వస్తే బాగుంటుంది కదా. రమణ త్యాగమూర్తి వేషాలు మానేయాలి. ఇక ఎప్పుడు త్యాగం ఏంటిది బోరు కొడుతుంది అని రాశాడు ఆయన.